రైఫిల్ క్లబ్ అని మలయాళం మూవీ కొత్తగా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు నేను చూసిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో భలే తీసినారు. అసలు క్రేజీ ఉంది మూవీ. అసలు బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక గన్ స్మగ్లర్ కి ఒక హంటింగ్ క్లబ్ కి మధ్య జరిగే గొడవ. మూవీలో హై మూమెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి, భలే ఉన్నాయి. అసలు లేడీస్, జెంట్స్, ముసలోళ్ళు అంతా క్లబ్ మెంబర్స్ అంతా భలే ఫైట్ చేస్తారు గన్స్ తో. అది మాత్రం భలే అనిపించింది. అసలు మూవీ మాత్రం ఏ డిసప్పాయింట్మెంట్ లేకుండా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. అనవసరంగా క్యారెక్టర్స్ ని చంపడం అలాంటివి ఏం లేవు. ఒక సీన్ మాత్రం విలన్స్ అటాక్ చేయడానికి వస్తారు. వీళ్ళు మాత్రం ఏం భయం లేకుండా కూర్చొని ఉంటారు. టైం చూసుకొని వచ్చిన వాళ్ళని కాల్చి లోపలేస్తారు. అది మంచి హైప్ సీన్. అసలు యాక్టర్స్ అందరూ బాగా చేసినారు. విలన్స్ గా హనుమాన్ కైండ్, ఇంకా అనురాగ్ కశ్యప్. ఈయన నిజంగానే సౌత్ లో సెటిల్ అయినట్టున్నాడు. ఈ మూవీలో ఈ క్లబ్ మెంబర్స్ ది ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ భలే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అసలు విజిల్స్ వేసే మూమెంట్. అసలు స్టార్టింగ్ కొన్ని సీన్స్ మాత్రం కొంచెం డ్రాగన్ అనిపించినాయి. అవి తప్ప మిగతావన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే అంతా. థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ చేసి ఉండాల్సింది మార్కో బదులు. ఈ మూవీలో ఒక చిన్న కిస్ తప్ప ఏ రేటెడ్ సీన్స్ పెద్దగా ఏం లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది రైఫిల్ క్లబ్ మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి. బాయ్ బాయ్.